అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ, సీపీఎస్ రద్దు, పీఆర్సీ, డీఏ అరియర్స్ గురించిన తాజా సమాచారం అండి. ఉద్యోగ సంఘాల డిమాండ్లు, సీఎంతో చర్చలు. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట. సమస్యలు పరిష్కరించకుంటే దశల వారీగా ఉద్యమ కార్యాచరణ. పోరాటానికి వివిధ సంఘాల నుంచి 15 మంది స్టీరింగ్ కమిటీ. ఇక డీఏ బకాయిలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి ప్రధాన డిమాండ్ల లక్ష్యం సాధనే లక్ష్యం అన్నమాట. కొత్త ప్రభుత్వంలో 9 నెలలు ఎదురు చూసాము. ఇక ఎదురు చూడబోయేదే లేదు. ఇక ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు ఈ 9 నెలల్లో. ఉద్యోగ సంఘాలతో జేఏసీ ఆవేదన. అమెరికా పర్యటన తర్వాత సీఎం దృష్టికి అయితే తీసుకెళ్తామని చెప్తున్నారండి. జేఏసీ చైర్మన్ జగదీశ్వరరావు, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు అయితే ఈ మేరకు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 9 నెలలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క హామీ అమలు కాకపోవడానికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోరాటాలను ప్రణాళిక రచిస్తున్నారు వారంతా కూడా. ఇప్పటివరకు వేర్వేరుగా ప్రభుత్వానికి తమ డిమాండ్‌లు ప్రభుత్వం ముందు ఉంచిన ఉద్యోగ సంఘ నేతలు ఒకే వేదికపై అయితే వచ్చేసారన్నమాట. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం కేంద్ర కార్యాలయంలోనే ఉద్యోగ సంఘ నేతలంతా కూడా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి కార్యాచరణ సమితి అంటే జేఏసీ ఏర్పాటుకు అయితే సంఘ నేతలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీగా ఏర్పాటైన ఈ కమిటీకి చైర్మన్‌గా ఎన్‌జీఓ, టీఎన్‌జీఓ అధ్యక్షులు మారం జగదీష్ గారు అలాగే వ్యవహరిస్తారన్నమాట. జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ గారైతే కొనసాగుతారు. సో, ఈ కమిటీలో తెలంగాణ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అలాగే పెన్షనర్స్ సంఘాల ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న పీఆర్టీయూ టీజీ సైతం ఇదే జేఏసీలో భాగస్వామ్యం అయిపోయింది. సో, ప్రస్తుతం 15 మంది స్టీరింగ్ కమిటీ వేసినప్పటికీ వారం 10 రోజుల్లో అన్ని సంఘాల నుంచి సంప్రదింపులు జరిపి వారి ఆమోదంతో పూర్తి స్థాయి కమిటీని అయితే ఏర్పాటు చేయాలని అయితే మొత్తానికి నిర్ణయం అయితే తీసుకున్నారు. ముందుగా ప్రధానంగా ప్రభుత్వానికి సమాచారం అందించాలని, అప్పటికి సమస్యల పరిష్కారం దిశగా చొరవ చూపకపోతే 15 రోజుల్లోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామని సోమవారం నాటి సమావేశంలో వివిధ సంఘాల నేతల కమిటీ ముందు స్పష్టం చేయగా ఆ మేరకు తీర్మానించబడ్డాయి. తర్వాత జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడి కార్యాచరణకు సంబంధించిన వివరాలను కూడా ఈ మేరకు వెల్లడించారు. ఇక హక్కుల కోసం పోరాడతాము అని మారం జగదీష్. సో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైపోయింది. ప్రస్తుత ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు అందించడం ఎంతో సంతోషకరము. కానీ ఆర్థిక పరిస్థితిని ఆగం చేసి, అప్పుల పాలు చేసి గత ప్రభుత్వ తీరును పరిగణించి కొంత సమయం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి స్వయంగా సీఎం గారే అయితే పలు సందర్భాల్లో సూచించారు. అందుకోసం దాదాపుగా 9 నెలలు వేచి ఉన్నాము. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ ప్రస్తుతం వేచి చూసే పరిస్థితి దాటిపోయింది. సీఎం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పిలుపు అయితే రాలేదు. కాబట్టి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి వచ్చిన తర్వాత జేఏసీ తరపున కలిసి పరిస్థితిని వివరిస్తాము. ఆయన నుంచి వచ్చే స్పందన బట్టి తదుపరి కార్యాచరణ ఏది ఉద్యమమా? లేకపోతే ఏమిటి అనేది కార్యాచరణ ప్రకటిస్తాము అనైతే అంటున్నారు. సో, ముందుగా 4 డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు, అలాగే పీఆర్సీ ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ, జీవో నంబర్ 317 సమస్యల పరిష్కారం ప్రధాన సమస్యలుగా గుర్తించి ప్రభుత్వంపై అయితే ఒత్తిడిని తీసుకొని వస్తాము అని గచ్చిబౌలి, భాగ్యనగర్ సొసైటీ సంస్థలను కూడా ఉద్యోగులకు గచ్చిబౌలి భాగ్యనగర్ సొసైటీ స్థలాలను ఉద్యోగులకు అప్పగించాలని కూడా కోరడం జరిగింది ఈ మేరకు. ఇక జేఏసీ నిర్ణయంతోనే పోరాడతామని ఏలూరి శ్రీనివాస్ అంటున్నారండి. సో, ప్రభుత్వ శాఖల్లో దాదాపుగా 53 సంఘాల ప్రతినిధులతో చర్చించి జేఏసీ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశాము. ఉద్యోగుల సమస్యలను జేఏసీ ద్వారానే ప్రభుత్వానికి వివరిస్తాము. సమస్యలు వందల్లో ఉన్నప్పటికీ 36 అంశాలను ప్రాధాన్యతగా క్రమంలో కూర్పు చేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నామనైతే మనం ఇక్కడ చూడొచ్చండి. వీరంతా కూడా తెలియజేయడం జరిగిందనమాట. సో, ఇందులో ఆర్థిక పరమైన భారం లేనివి కూడా ఉన్నాయి.
సో, ఇలాంటి వాటి సమస్యలను వేగవంతంగా పరిష్కరించే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వచ్చే స్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాము. అలాగే 01, 10 కింద లేని ఉద్యోగులు, మోడల్ స్కూలు, కేజీబీవీలు తదితర సంస్థల్లో పనిచేస్తున్న వారికి వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయి. సో, ముందుగా ఈ కుబేర్ అనేది రద్దు చేయాలి అని చెప్పేసి కోరడం జరిగిందండి. ఇక జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి. సమావేశాన్ని నిర్వహించాలని కోరడం జరిగింది. ఇక తీర్మానించిన వాటిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరణ అమలు చేయాలి. మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను వెంటనే విడుదల చేయాలి. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధన అమలు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల బిల్లుల చెల్లింపులు. జీవో నంబర్ 317 సమస్యలను సత్వరమే పరిష్కారము. అలాగే కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. సో, ఇవైతే ప్రధాన అంశాలుగా ఉన్నాయండి. సో, ఇది ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు సంబంధించి డిమాండ్స్, సీఎంతో చర్చలు. సో, వీడియో నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియోని షేర్ చేయండి తోటి పెన్షనర్స్ మిత్రులతో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.